ఈరోజు విజయనగరంలో రామతీర్థాల దగ్గరలో ఉన్న ఒక పురాతన బౌద్ధ విహారాన్ని చూద్దాం. చెప్పండి సార్. ఈ కొండలు పూర్వం 1వ శతాబ్దంలో మన బౌద్ధులు అప్పటి కాలంలో ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ కొండపైన బౌద్ధుల కోసం గుహాలయాలు కట్టించారు. వాళ్ళు వాటర్ రిసోర్స్ కోసం ఇక్కడ నీటిని వినియోగించుకునేవారు. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో మన తూర్పు చాళుక్యుల కాలంలో ఇక్కడ బౌద్ధుల కోసం కొన్ని గుహలు తొలిపించడం జరిగింది. వాటిలో వాళ్ళు నివాసం ఉండేవారు. ఇక్కడ మనం అందరం కూడా ఆ పైకి వెళ్దాం, అవన్నీ చూద్దాం. ఇది రామతీర్థాల కొండకి ఆనుకొని ప్రక్కనే గొర్రెలపేట అనే ఊరు వెనుకాతలుగా ఉంటుంది. ప్రశాంత వాతావరణంతో పచ్చని చెట్లు ఏకాంతంగా ఉంటుంది. ప్రభుత్వం దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసినట్లయితే ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరుగా కూడా ఇది చెప్పవచ్చు. ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోకపోవడం వలన శిథిలావస్థ స్థితిలో ఉంది. మీరే చూడొచ్చు. ఇప్పుడు మనం బౌద్ధ విహారానికి దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. చుట్టూ ఉండే ప్రకృతి అయితే మాత్రం అత్యంత మనోరంజకంగా ఉంది. ఆ రమణీయ దృశ్యాలను మనం కూడా ఒకసారి చూద్దాం. నాతో పాటు ఒక 10 మంది టీచర్స్ మేమందరం కలిసి చూద్దాం అనుకొని ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఆ ప్రాంతానికి దగ్గర వరకు కూడా మనం బైక్ మీద వచ్చేయడం అయితే జరిగింది. మనం ఇప్పుడు కొండకి సగభాగంలో ఉన్నాం. ఆ కొండ పైభాగం నుంచి ఈ ప్రాంతాన్ని చూసినట్లయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది. చూడండి, ఆ కొండను ఆనుకొని మరో కొండ ఉంది. ఈ కొండ పైకి మనం చేరుకున్నట్లయితే అక్కడే బౌద్ధ విహారాలు అనేవి ఉండడం జరిగింది. ఇప్పుడు పైనుంచి చుట్టూ ఉండే వ్యూ ప్రాంతం చూడండి, ఎంత మనోరంజకంగా ఉందంటే మనకి 2 కళ్ళు చాలవు చూడడానికి. ప్రశాంతమైనటువంటి ఈ ప్రాంతాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయం. దాదాపు మనం బౌద్ధ విహారానికి దగ్గరగా వచ్చేసాం. అదిగో కనిపిస్తుంది, ఆ తాటి చెట్టుకి దగ్గరలో ఉంది, అదే బౌద్ధ విహారం. మనకి తొట్లకొండలో సేమ్ ఇలాంటిదే కనిపిస్తుంటుంది. ఇవి అశోకుని కాలం నాటివి. అప్పుడు అశోకుడు 84,000 స్తూపాలు కట్టించాడు. అలాగే అనేక విహారాలను, బౌద్ధారామాలను కట్టించడం జరిగింది. ఇది బౌద్ధ భిక్షువులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ప్రయాణం చేసేటప్పుడు అక్కడ సేద తీరడానికి కోసం కట్టుకున్నటువంటివి. ఈ బౌద్ధ విహారాన్ని ఆనుకొని ప్రకృతి ఎంత బాగుందో చూడండి. ఇది అప్పట్లో కట్టినటువంటి ఇటుకలతో కట్టినటువంటిది. ఈ ఇటుకలు చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యక్తులు అయినటువంటి గోపాల్ మాస్టారు ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. బట్టి సైజును కూడా మార్చడం జరిగింది. ఈ కట్టడం ఎంత చాలా అద్భుతాలని మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వం వారు దీనికి సంబంధించి ఏం రాశారో ఒకసారి మనం చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు దీన్ని సంరక్షిత స్థావరంగా మాత్రం పేర్కొన్నారు. కొన్ని చట్టాలను పేర్కొంటూ ఆ చట్టంలో నిబంధనలు చెప్తూ ఎలాంటి ఉల్లంఘన చేస్తే ఏం జరుగుతుందో తెలియజేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ పట్టించుకోవడానికి ఏ వ్యక్తులు లేరు, దాన్ని చూడడానికి ఎటువంటి ప్రొటెక్షన్ కూడా లేదు. ఇక్కడ ఇటుకల్ని పరిశీలించినట్టే చూడండి, గమనించవచ్చు మనం. కొన్ని ఇటుకలు పెద్దవిగాను, కొన్ని చిన్నవిగాను ఆ కట్టడం మధ్య ఏదో కలపడానికి సిమెంట్ లాంటిది ఏదో వాడినట్టున్నారు. మా టీచర్స్ వాసు మాస్టారు, గోపాల్ మాస్టారు దీన్ని చూపించడం కోసం మమ్మల్ని తీసుకొచ్చారు ఇక్కడికి. చూడండి, అద్భుతమైన ఇటు కట్టడం. అప్పట్లో ఆ రాయి కూడా ఇప్పటికీ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే మనం ప్రస్తుతం కడుతున్న ఇటుకలు ఎందుకు కూడా దగ్గర పనికిరావు. ఈ కొండ పైన ఒక
ఒక రకమైన మొక్క ఉంది చూడండి. ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ లాగా కనిపిస్తుంది. ఇది ఎడారిలో పెరిగేటటువంటి వాతావరణానికి అనుగుణంగా ఇక్కడ కొండ మీద నీరు లేనప్పటికీ కూడా ఎంతో గుబురుగా పెరిగింది. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి రండి. అప్పట్లో తొలిపించారండి ఇది. కొండ పై భాగంలో తొలిపించిన ఒక గుహలాగా ఉంది. ఇది ఎండ నుంచి వాన నుంచి రక్షించబడ్డానికి అనుకుంటా. ఇక్కడ మన మాస్టర్ కూడా అదే చెప్తున్నారు. ప్రసాద్ మాస్టారు ఇలా బౌద్ధులు అక్కడ ఉండేవారు అనేది చేసి చూపిస్తున్నారు మనకి ఈ మాస్టర్ కూడా. కొండ పై భాగంలో ఇంకా ఏముందో మనం ఇంకా పైకి వెళ్దాం రండి. కొండ పైనుంచి చూసినట్లయితే ఆ బౌద్ధ విహారం ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి. కొండ పైభాగం నుంచి చుట్టూ ఉండే ప్రాంతాన్ని చూస్తే ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. మంచుతో కప్పబడినట్లుగా అనిపిస్తుంది. ఇది మేము వెళ్ళే టైం 4 నుంచి 5 సాయంత్రం. ఆ సమయంలో అక్కడ ఎలా ఉందో ఒకసారి గమనించండి. ఇంకా కొండ పైకి వెళ్దాం, చూసేద్దాం అక్కడ ఏముందో. పదండి. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఆ కొండల మధ్యలో సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడు చూడండి. ఆ చుట్టూ ప్రాంతం ఎలా ఉందో గమనించండి. చాలా బాగుంది. సారిపల్లి తారక రామ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కట్టడం అక్కడ అవుతుంది. ఆ నీరు కానీ కొండనే మధ్యలోంచి అవతల వైపుకి వచ్చినట్లయితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అది ఇంకా అవ్వలేదు. Hero of the Gorlipeta is there. It is located in Gorlipeta near Vijayanagaram. He is our captain and co-captain. He is Mukinda sir. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కిందకి దిగి ఇంకో ప్రాంతం అయినటువంటి పక్కనే మరొక గుహలా ఉంది, అక్కడికి వెళ్దాం. ఇది ఆ కింద నుంచి దిగి మరి కొద్ది దూరం లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ గుహ కనిపిస్తుంది. ఇక్కడ బౌద్ధులు గుహలాగా దీన్ని తొలిపించారని చెప్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా ఎంత వర్షం వచ్చినా సరే తడిచే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఇక్కడ నుంచి లోపుకి వెళ్ళినట్లయితే అక్కడ దుర్గాదేవి బొమ్మ ఉంది. అక్కడ ప్రజలు ఇక్కడ పండగ కూడా చేస్తారట, నియరెస్ట్ విలేజ్ ప్రజలు. చూద్దాం. ఇక్కడ దుర్గాదేవి విగ్రహం దగ్గరికి వెళ్దాం. అదే అది ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన బోర్డు. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ పక్కనే మరో గుడి ఉంది, ఆ గుడి కూడా ఇంకో వీడియోలో చూద్దాం. బాయ్.